గోపాలం రోజు ఉదయాన్నే చిట్టడివి దాటి పట్నంలో ఉద్యోగం పనులు చూసుకుని రాత్రికి స్వగ్రామం చేరుతూ ఉండేవాడు. తను సంపాదించే కొద్దిపాటి జీతం డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడం అతడికి సాధ్యం కాలేదు. ఒకరోజు అతడు చిట్టడివి దాటుతుండగా కాలివాటకు ఇరుపక్కలా ఉన్న చెట్ల కొమ్మల్లో ఒక కోతుల మంద చేరి నానా గొడవ చేస్తున్నది. వాటిని చూస్తూనే గోపాలం భయపడిపోయి కాలిబాట నుంచి తప్పుకుని దారి తెన్నూలేని చిట్టడవిలో చాలా దూరం నడిచాడు. ఆసరికే సూర్యాస్తమయమై చీకట్లు అలుముకుంటున్నాయి. హఠాత్తుగా గోపాలానికి ఒకచోట సగం వరకు నల్లగా కాలిపోయిన చెట్టు ఒకటి మూడుబారిన కొమ్మలతో పిశాచంలా వికృతంగా కనిపించింది. అతడికి పిశాచాలంటే మహాచెడ్డ భయం. కానీ వాటిలో కొన్ని హాని చేయకపోగా మేలు కూడా చేయగలవు అని అతడు ఇదివరకు విని ఉన్నాడు. వికృతంగా ఉన్న చెట్టును చూసి పిశాచం అనుకున్న గోపాలానికి ఇప్పుడు ఆ చెట్టును ఏదో పిశాచం ఆశ్రయించి ఉందేమో అని అనిపించింది. అతడు రెండు చేతులు జోడించి, ఓ పిశాచమా, నేను పొద్దుననగా ఈ చిట్టడవిలో దారి తప్పి తిరుగుతున్నాను. నాకు హాని చేసినందువల్ల నీకు కలగబోయే లాభం ఏమీ ఉండదు. అలా కాకుండా ఈ పేదవాడికింత ధనమిచ్చేవో నీ పేరు కలకాలం చెప్పుకొని సుఖంగా బ్రతుకుతాను అన్నాడు. అతను ఆ మాట పూర్తి చేసేంతలోనే చెట్టు తొర్ర దగ్గర ఏదో అలికిడి అయింది. గోపాలం ధైర్యంగా ఆ చెట్టును సమీపించి తొర్రలోకి చూశాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. తొర్రలో కుప్పగా బంగారు కాసులున్నాయి. గోపాలం ఆత్రంగా వాటిని తన పైపంచులో మూటకట్టుకుని ఈసారి దూరంగా ఉన్న ఎత్తైన చెట్లు గుట్టలు గుర్తులు చూసుకుంటూ ఇంటిదారి పట్టాడు. అతడు ఇల్లు చేరేసరికి రాత్రిలో మొదటి జాము గడిచిపోయింది. అతడు తలుపు తట్టగానే తన భార్య గోమతి తలుపు తెరిచి, ఇంత ఆలస్యంగా వస్తున్నారే అని అడిగింది భర్తను. ఆ సంగతి తరువాత చెబుతాను, ముందు కాస్త మంచినీళ్లు తీసుకురా అన్నాడు గోపాలం విసుగ్గా భార్యతో. భార్య వంటగదికేసి వెళ్ళింది. ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ కూడా నానదు అనుకుంటూ గోపాలం బంగారు కాసులున్న మూటను అటక మీదికి గిరవాటు వేశాడు. ఆ తరువాత ఆ మూటలో ఎంత ధనం ఉందో అని ఆలోచించుకుంటూ అయిష్టంగానే భోజనం ముగించి పడుకున్నాడు. కానీ ఎంతకు అతడికి నిద్ర పట్టలేదు. మీరు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు, సంగతేంటి అని అడిగింది అతని భార్య. ఏ సంగతులు లేవు, నువ్వు నోరు మూసుకొని పడుకో అంటూ గోపాలం భార్యను గట్టిగా కసిరాడు. ఏనాడు పల్లెత్తు మాట అనని భర్త ఇలా కసురుకునేసరికి గోమతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ తెల్లవారి లేచి గోపాలం పట్నం వెళ్ళాడు. కానీ అతడు ఆ ఉద్యోగానికి పోకుండా రకరకాల వ్యాపారాలను గురించి ఎరిగిన వాళ్ళనందరినీ అడిగి చూశాడు. ప్రతి ఒక్కరూ వ్యాపారానికి చాలా పెద్ద పెట్టుబడి అవసరం అనే చెప్పారు. ఈ విధంగా అతడు వారం రోజుల పాటు ఉద్యోగానికి కూడా వెళ్లకుండా తిరిగి తిరిగి వ్యాపారానికి మరింత డబ్బు అవసరం అవుతుంది అన్న నిర్ణయానికి వచ్చాడు. ఒకనాడు చీకటి పడుతున్న వేళ గోపాలం చిట్టడవిలోని ఆ పిశాచి చెట్టు దగ్గరకు పోయి చేతులు జోడించి, నువ్విచ్చిన ధనాన్ని ఏం చేయాలా అన్న ఆలోచనల్లో మునిగి సెలవు కూడా పెట్టకపోవటంతో నా ఉద్యోగం పోయింది. మరికొంత ధనం ఇచ్చి నువ్వే నన్ను ఇప్పుడు ఆదుకోవాలి అన్నాడు. ఈసారి గోపాలం తొర్రలోకి తొంగి చూస్తే లోగడ అతడికి దొరికిన దాంట్లో సగానికి కొంచెం తక్కువగానే ఉన్నాయి బంగారు కాసులు. దాన్ని కూడా భార్య కళ్ళపడకుండా గోపాలం మళ్ళీ అటక మీదకి గిరవాటు వేశాడు. ఇంతవరకు తనకు దొరికిన బంగారు కాసులన్నీ కుప్పపోసి లెక్క పెట్టాలని అతడికి ఎంతో ఆశగా ఉంది. కానీ భార్య ఇంట్లో ఉన్న కారణంగా గోపాలానికి ఆ అవకాశం చిక్కటం లేదు. ఇక డబ్బు మొత్తం లెక్క చూసి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న గోపాలం భార్యను పిలిచి, రేపు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అన్నాడు. ఆ మాటలు విన్న గోమతి భోరుమని ఏడుస్తూ, నీలో ఈ మధ్య ఇంత మార్పు రావటానికి ఏదో పిశాచమే కారణమై ఉంటుంది అన్నది. ఏం చేయాలో తెలియని చికాకులో ఉన్న గోపాలానికి ఆ రాత్రి ఎంత పొద్దుపోయినా కునుకు పట్టలేదు. తీరా కొంచెం కునుకు పడుతూ ఉంది అనగా గదిలో ఏదో అలికిడి అయింది. ఎదురుగా 4 పిశాచాలు. మా నేస్తం నుంచి చాలా ధనం పుచ్చుకున్నావు నువ్వు, సమయానికి వాడు రాలేదు, మాకైనా మంచి విందు భోజనం ఏర్పాటు చెయ్యి అన్నాయి పిశాచాలు గోపాలానితో. విందు భోజనమా? అట్టే గొడవ చెయ్యకుండా వెళ్ళిపోండి, మా ఆవిడకు పిశాచాలంటే తగని భయం అన్నాడు గోపాలం కోపంగా. ఆ జవాబుతో పిశాచాలు రెచ్చిపోయి ముందు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేశాయి. తరువాత అటక మీద నుంచి బంగారు నాణాలన్నీ తెచ్చి ఇల్లంతా విరజిమ్మి మాయమైపోయాయి.
బంగారు నాణాలన్నీ తేళ్లు జెర్రెలుగా మారి గోపాలం మీదికి దాడి చేశాయి. భయంతో అతడు పెద్దగా అరిచాడు. దీంతో గోపాలం భార్య ఉలిక్కిపడి నిద్రలేస్తూ, ఏమండి, పీడకల వచ్చిందా? నేను వెళితే తప్ప మీకు మనశ్శాంతి కలిగేలా లేదే. రేపే మా పుట్టింటికి పోతాను అని అతడికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. కొంతసేపటికి గోపాలం ఇంతకు ముందు తను కన్న భయంకరమైన పీడకల నుంచి తేరుకున్నాడు. ఆ తరువాత అతడికి నిద్ర పట్టనే లేదు. తన అశాంతికి మూలం అటక మీద ఉన్న బంగారమని, దాన్ని తిరిగి పిశాచానికి ఇచ్చేస్తే తప్ప లేకపోతే తనకు మనశ్శాంతి అనేదే ఉండదు అనుకున్నాడు గోపాలం. ఆ మర్నాడు చీకటి పడే వేళ భార్య చెరువుకు నీళ్ల కోసం పోయిన సమయంలో గోపాలం అటక మీది బంగారం తీసుకుని చిట్టడవిలోని ఆ పిశాచి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఈసారి అతడు 2 చేతులెత్తి నమస్కరించకుండానే, కాలి వికృతంగా ఉన్న చెట్టును ఆశ్రయించి ఉన్న మంచి మనసు గల పిశాచమా, ఇదిగో నువ్వు ఇచ్చిన ధనమంతా తెచ్చాను. కష్టపడకుండా దొరికిన డబ్బుతో మనిషి సుఖపడడం కల్లా అంటూ ఆ బంగారు నాణాల మూటను తొర్రలోకి గిరవాట వేశాడు గోపాలం. ఆ వెంటనే తొర్రలోంచి బాధగా ఎవర్రా అన్న కేక వినిపించింది. గోపాలం ఆశ్చర్యపోతూ తొర్రలోపలికి చూశాడు. నల్లగా కండలు తేరిన శరీరంతో ఉన్నవాడొకడు బాధగా తలపట్టుకుని ఉన్నాడు అక్కడ. ఇప్పుడేం చేయటమా అని గోపాలం ఆలోచిస్తున్నంతలోనే ఆ ప్రాంతపు జమీందారు గారి నౌకర్లిద్దరూ అటుగా పరిగెత్తుకు వచ్చారు. ఆ చావుకేక పెట్టిన వాడెవడు అంటూ తొర్ర దగ్గరకు పోయి లోపల బాధతో మూలుగుతున్న వాణ్ణి చూస్తూనే, ఒరేయ్ గంగులు, నువ్వా? ఆ మధ్య జమీందారు గారింట దోచిన డబ్బు ఎక్కడ దాచావు అంటూ వాణ్ణి మెడ పట్టుకుని బయటకు లాగారు. ఆ వెంటనే తొర్ర వెనక ఉన్న పెద్ద కలుగులోంచి పందికొక్కొక్కటి బయటకు వచ్చి పొదల్లోకి పారిపోయింది. గోపాలం దాన్ని చూసి ఆశ్చర్యపోతూ జమీందారు నౌకర్లతో తన కలుగుకు అడ్డం పడిన బంగారు కాసుల్ని పందికొక్కు త్వరలోకి చేరవేస్తున్నదన్నమాట. నేనిదంతా ఏదో పిశాచం పని అనుకున్నాను అన్నాడు గోపాలం వాళ్లతో. నౌకర్లలో ఒకడు కోపంగా గోపాలంతో, ఏదో కట్టుకదల్లి పారిపోవాలని చూస్తున్నావా? జమీందారు గారి దేవిడీ దోచి దాన్నంతా ఇక్కడికి తీసుకువచ్చి ఈ చెట్టు త్వరలో దాచిన వాళ్ళు నువ్వు ఆ గజదొంగ గంగులు కదా, పదండి జమీందారు గారి దగ్గరికి అన్నాడు. జమీందారు నౌకర్లు చెట్టు త్వరలో ఇంకా వెతకగా బంగారంతో పాటు కొన్ని విలువైన నగలు కూడా దొరికాయి. వాళ్ళు గంగుల్ని గోపాలాన్ని జమీందారు దగ్గరకు తీసుకువెళ్లిపోయారు. జమీందారు పాత నేరస్తుడైన గంగుల్ని ఖైదుకు పంపి గోపాలాన్ని ప్రశ్నించగా అతడు జరిగినదంతా చెప్పాడు. నీ వలనే పోయిన డబ్బంతా దొరికింది, అందులో నీకు కావలసినదేదో నువ్వు తీసుకో అన్నాడు జమీందారు. గోపాలం జమీందారుతో, ప్రతి మనిషిలోనూ డబ్బాస అనే కనిపించని పిశాచం ఉంటుంది. ఈ అనుభవం తర్వాత దాన్ని నేను ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకున్నాను. ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి చాలు అన్నాడు. ఆ జవాబుకు సంతోషించిన జమీందారు గోపాలానికి దేవిడీలో లెక్కలు రాసే గుమస్తా ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు. కథ సమాప్తం.